అమ్మాయ్యా. అన్నా అన్నా, వీడేంటి పిచ్చి కుక్కలు తరుగుతున్న హచ్చి కుక్కలా పరిగెడుతున్నాడు? మ్యాటర్ ఏంటో రాని కనుక్కుందాం. రూమ్కి వెళ్ళిపోదాం. ఏమైంది అలా పరిగెడుతున్నావు? వాళ్ళు ఎవరో కానీ కొట్టడానికి వస్తున్నా. తెలిసిన వాళ్ళు అనుకున్నా, తెలియని వాళ్ళు కూడా కొడుతున్నారా నిన్ను? మరి అదే సీన్ లేకుండా షటర్లు అయితే సీన్ సితారైపోయింది. పదన్నా వెళ్ళిపోదాం. వాళ్ళు ఎవరికో భయపడతావంటరా, నేను ఉన్నా కదా. సరే నువ్వు ఉండు, నేను వెళ్ళిపోతా. నువ్వు ఆగరా, అంత పోతుకోట్ల వాళ్ళు రాని చూసుకుందాం. ఏంటి చూసుకునేది? వాళ్ళని చూస్తే చేస్తావు. మగధీరా డైలాగులు మన సినిమాకి సూట్ అవ్వరు. అయినా పందులు బలిస్తే ఏనుగులు అవ్వవు. ఈ దమ్మెక్కిన డైలాగులు కూడా మన సినిమాకి సూట్ అవ్వవు. అయినా భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. డైలాగ్స్ కూడా ఆపితే మనం ఇక్కడ ఆగాల్సిన పని ఉండదు. పదన్నా పోదా. అరుగు వచ్చేసాను. ఆగండ్రా, ఆ గీత దాటి ఒక్కడుగు ముందుకేసిన ఏమవుతుందో తెలుసా? అదేంట్రా, గీత దాటొద్దని చెప్పా కదా, చెప్పకుండా వచ్చేసేలా? దాడితే ఏమవుతుందని చెప్పావు కదా, ఏమవుతుందో తెలుసుకుందామని. ఓహో అలాగా, నువ్వు వెనక్కి వెళ్ళరా. నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అన్న? దేవుడిని అని మాత్రం మనకు అంత లేదు కానీ మటన్ షాప్ దగ్గర ఖాయం అయిపోవడానికి రెడీ అవుతున్న గొర్రెలాగా అనిపిస్తున్నావు. ఇప్పుడు చూడు. ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేగా? అవునరా. రా, ఎలా కోసం వెయిట్ చేస్తున్నారా? రైటర్ నువ్వే కదా, ఏదో రాసుకుని ఉంటావు, చెప్పు. ఏదో చెప్పడం ఏంట్రా, అసలు మీరు ఎవరి కోసం వచ్చారు? ఆడి కోసం కదా, మరి నేను చెప్పే సొల్లు కోసం బుర్రలేని బర్రెలాగా వెయిట్ చేస్తారంట్రా. వెళ్ళి వాడి సంగతి చూడండిరా. వామ్మో, పరిగెత్తు రోయ్. గాలికి పోయి కమ్మని తెచ్చి వెనకాల తగిలించుకున్నట్టు నాకు నేను పారిపోకుండా నిన్ను పిలిచినందుకు బాగానే వేసావుగా బొక్క. పట్టుకోండ్రా, అది కాదు బండి పట్టుకోండ్రా. ఉంటాను అదవని. దెబ్బలేంట్రా, నన్ను కుమ్మలేదని బాధపడుతున్నావా? అట్లే చెప్పు, వాళ్ళని పిలుస్తా. అది కాదురా. పర్లేదు చెప్పులే, పిలుస్తా. సారీ రా. స్టార్టింగ్ లో నువ్వు చెప్పిన డైలాగ్ బట్టి మినిమం ఫైట్ ఎక్స్పెక్ట్ చేశా. నేనేంటి వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. ఇక్కడ ఫైటింగ్ లో సరిపోయేంత బడ్జెట్ లేదమ్మా. వీలైతే ఒకడికి దెబ్బ ఉంటాను కానీ నా మీద దెబ్బ పడినవని రోయ్. రేపు ఎప్పుడైనా ఇలాగైనావు పంజర గుడిది పిల్లలు కావాలని. నీకు నా కాన్సెప్ట్ అర్థమవలేదురా. నేను ఎప్పుడైనా సేఫ్ జోన్ లో ఉంటూనే ఏ పనైనా చేస్తాను. సరే, ఆ కాన్సెప్ట్ ఏంటో ఉపయోగించి వాళ్ళు నా వెనక ఎందుకు పడ్డారు కనుక్కో అన్న. నీకు పుణ్యం ఉంటుంది. ఈ పనికిరాని పుణ్యాలు నాకెందుకు కానీ నైట్ అవుట్ ఫుల్ అరేంజ్ చేస్తా అంటే చూడు, కనుక్కుంటా. పార్టీది ఏముందన్న, ప్రాణాలే ముఖ్యం కానీ. అలాగే ఇస్తానులే కానీ. సరే చెప్పినట్లు చేయి మరి. ఏంటో
వాడందుకోరా. అన్న ఇంకొకటి ఉండాలి కదా. వీళ్ళిద్దరిని కట్టేరా, తర్వాత అన్న కూడా తీసుకొద్దాం. ఇద్దరినే కదా తీసుకొచ్చింది, ఐదో కాలే వాడిని. ఏంట్రా నువ్వే వచ్చేసావు, కొట్టి కదా నేను తీసుకురావాలి. నాది కూడా దీపాలని బాస్, ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటా. బాస్ పైకి వస్తాను బాస్ లేపరా వాళ్ళని ఇప్పుడు. వాళ్ళు ఏమన్నా నిద్రపోతున్నారా లేకపోతే లేవడానికి? ఇలా తీసుకో, వెళ్ళి లేపో. రే మమ్మల్ని కట్టేస్తారా? లేదురా, మీరు వస్తున్నారని తెలిసి ముమ్మద్ ఖాన్ని తీసుకొచ్చి కట్టేశాం. మమ్మల్ని కట్టేసింది, మళ్ళీ అడుగుతావే? రే మా గురించి తెలియకుండా పెట్టుకుంటున్నాం, మేమెవరో తెలుసారా? యూట్యూబ్ లింక్ పంపరా చూస్తాను. ఏదో కొంచెం రాబు, లేకపోతే మనల్ని కట్టేస్తారు ఇక్కడ. ఓకే ఓకే, అది కాదన్నా, మా వాడిని ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? అసలు ఎవరన్నా మీరు? రే మీ వాడికి అన్ని తెలుసు, మీ వాడిని అడుగు. అండర్ గ్రౌండ్ లో అండర్ వేర్ అంటాడు, వాడికి ఏం తెలుసు అన్న? నువ్వే చెప్పు విషయం ఏంటో. ఏం పోల్చావన్నా కానీ ఈ మధ్య మీ వాడు అమ్మాయిలు కొడుతున్నాడంట. ఊరుకోనా, ఈ ఫేస్ అంత సీన్ ఎక్కడిది? నువ్వు చెప్పే మ్యాటర్ కి మా వాడి కట్అవుట్ అసలు సూట్ అవట్లేదు అన్న, సరిగా చెప్పు. నేను చెప్పే నిజమేరా, నాన్న కూతుర్ని డైలీ కాలేజీలో అలర్ట్ చేస్తున్నాడంట. వీడు అదే కాలేజ్ కదా. ఎవడు వీడా? 1000 రూపాయల నోట్ రిలీజ్ అయిన టైంలో పుట్టాడు, ఇప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. వీడి స్టూడెంట్ ఏంటన్నా, జాబ్ చేసుకుంటున్నాడు. నేను నమ్మను రా, వీడినే కదా పట్టుకోవాల్సింది. పండేను కదన్నా, నిజం అమ్మతోడు. అదే వీడి పేరేంటో తెలుసా? అదే కృష్ణ కదా. కరెక్టే. ఏంటన్నా కరెక్ట్? నా పేరు ఉట్టి కృష్ణ మాత్రమేనా? దానికి ముందు వెనకేం లేవా? ఏమీ లేవు, ఉట్టి కృష్ణ మాత్రమే. అయితే మీరు వెతికే వాడు వీడు కాదన్న, వీడి పేరు శివకృష్ణ. నేను నమ్మను, వాడు వీడు కాదని ప్రూఫ్ ఏంటి? ఇది మరీ బాగుందన్న, నేను నమ్మించడానికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తీసుకురాలేం కదా. నా దగ్గర ఉందన్న, ఇదిగో నా ఆఫీస్ ఐడి కార్డు. ఈ అబ్బాయి ఇది ముందే ఇచ్చింటే ఎన్ని డైలాగులు ఉండేవి కాదు కదరా. నాకేం తెలుసు అన్న, ఆయన ఇప్పుడు అడుగుతాడని. చూడన్న, ఇది చూసేం నమ్ముతావా వాడు వీడు కాదని? నిజమే, వాడు వీడు కాదు. వాడు వీడి కాదంటారా? నేనే కదా చెప్పింది, మళ్ళీ నాకే చెప్తారు. థ్యాంక్స్ అన్న, ఇప్పటికే నమ్మినందుకు. సారీ తమ్ముడు, మీకు ఇబ్బంది పెట్టినందుకు. కట్లిప్పేసేయండి. థ్యాంక్స్ అన్న. కట్లేపో. థ్యాంక్స్ తమ్ముడు. వెళ్ళే ముందు ఒక చిన్న సెట్. అయినా మాతో సెల్ఫీ ఏంటన్నా? మీ ఫేస్లు మా అమ్మాయి గారిని చూపించి మీరాక తెలుసుకుందామని. అదేంటన్నా, ఇప్పుడే కదా నమ్మా అన్నా. ఇప్పటికి మాత్రం నమ్మను రా, తను మీరు నన్ను కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడే ఇదే చెట్టుకి మీరు వేలాడతారు. అయినా మేము ముందే చెప్పాం కదన్నా. ఏం చెప్పారా? వాడు వీడు కాదు.